రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న మౌనికని హోంగార్డ్ మధుసూదన్ 7 ఏళ్లుగా ప్రేమించి శారీరకంగా వాడుకున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో మధుసూదన్ పాలమాకుల గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ పద్మజ వద్దకు తీసుకువెళ్లి అబార్షన్ చేయించాడు. దీంతో మౌనికకి తీవ్ర రక్తస్రావమై ఆసుపత్రికి తరలించే లోపే మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు మధుసూదన్తో పాటు అబార్షన్ చేసిన ఆర్ఎంపీ డాక్టర్ పద్మజల్ని శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. ఏమైంది రాత్రి? ఏం జరిగింది? పద్మజ డాక్టర్ ఎవరు? పద్మజ డాక్టర్ ఆమె ఇక్కడ లేదు, కాల్ చేసింది. లాస్ట్ ఇయర్ సంవత్సరం అవుతుంది, లేదు ఇక్కడ. క్లినిక్ ఏడ నడిపిస్తుంది మరి? ఇక ఇంట్లోనేమో. ఏడా మీరు? అక్కడ కిందకు ఉంటుంది, కలుదుకుంది, అక్కడ ఉంటుంది. అదే మేము పోయినసారి ఒకసారి జరిగితే మేము కాల్ చేపించేసాం. అదే ఇప్పుడు ఏడ నడిపిస్తున్నాం మాకు తెలియదు. అదే మీకు డీటెయిల్స్ మీ ఇంతకు ముందు మీ ఇంట్లోనే ఇంట్లోనే ఉండే పెద్ద న్యూసెన్స్ అప్పుడు జమా ఖరాబ్ అయింది, మేము కాల్ చేపించేసింది. మీకు ఏం చేస్తుండే న్యూసెన్స్ అంటే? పోయినసారి ఏదేదో అంటే ఏదో అబార్షన్ లకి ఏమో చేసిందంట, ఆ న్యూసెన్స్ అయింది. అప్పుడు కేసులు అయినా ఏమన్నా ఆయన పోయినసారి అయినాయి, మళ్ళీ ఎక్కడ పెట్టొద్దంట కూడా వార్నింగ్ ఇచ్చిందంట. ఎవరు? ఏమో కోర్టుల కేసులు, కోర్టులు ఉంది ఆమె కేసు ఇప్పుడు. మరి ఇప్పుడు ఏడ నడిపిస్తున్నామా? అక్కడనే ఇంటికి అక్కడనే కావచ్చు. మాది ఇక్కడ మేము కాల్ చేపించాక మేము మాట్లాడాము ఆమెతో. ఇక్కడ ఆమె ఊరెక్కడ? సొంతం ఆమె మహబూబ్ నగర్. ఎవరు ఆమెనే వచ్చిందా? ఇక్కడ ఎవరు తీసుకొచ్చిన? ఆమె వచ్చి కూడా దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది సార్. ప్రాక్టీస్ చేసిందా లేకపోతే? ప్రాక్టీసే చిన్న చిన్నగా చేసుకుంటుండే అప్పుడు వచ్చినప్పుడు. అయితే అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడే అట్లా పోలీస్ కేసులు అయినాయి. లాస్ట్ ఇయర్ అయితేనే మేము కాల్ చేపించేసాం. ఇది మాకు నష్టం, మాకు పద్ధతి బాగాలేదు, మళ్ళీ చేపించేసాం. ఇల్లు కట్టుకుని ఆమె అక్కడనే ఉంటుంది కదా. ఆమె ఫోటో ఏమైనా ఉందా మీ దగ్గర? నెంబర్ ఉంటే నెంబర్ మీద ఏమన్నా? నెంబర్ అయితే ఉంది నాకు. నెంబర్ పాతది. దాని మీద ఏమన్నా పాత ఏమన్నా ఫోటోలు? ఏమైంది రాత్రి? ఏం జరిగింది? పద్మజ డాక్టర్ ఎవరు? రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న మౌనికని హోంగార్డ్ మధుసూదన్ 7 ఏళ్లుగా ప్రేమించి శారీరకంగా వాడుకున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో మధుసూదన్ పాలమాకుల గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ పద్మజ వద్దకు తీసుకువెళ్లి అబార్షన్ చేయించాడు. దీంతో మౌనికకి తీవ్ర రక్తస్రావమై ఆసుపత్రికి తరలించే లోపే మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు మధుసూదన్తో పాటు అబార్షన్ చేసిన ఆర్ఎంపీ డాక్టర్ పద్మజల్ని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. కేసు ఇప్పుడు మరి ఇప్పుడు ఏడ నడిపిస్తున్నామా? అక్కడనే ఇంటికి అక్కడనే కావచ్చు. మాది ఇక్కడ మేము కాల్ చేపించాక మేము మాట్లాడాము ఆమెతో. ఇక్కడ ఆమె ఊరెక్కడ? సొంతం ఆమె మహబూబ్ నగర్. ఎవరు ఆమెనే వచ్చిందా? ఇక్కడ ఎవరు తీసుకొచ్చిన? ఆమె వచ్చి కూడా దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది సార్. ప్రాక్టీస్ చేసిందా లేకపోతే? ప్రాక్టీసే చిన్న చిన్నగా చేసుకుంటుండే అప్పుడు వచ్చినప్పుడు. అయితే అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడే అట్లా పోలీస్ కేసులు అయినాయి. లాస్ట్ ఇయర్ అయితేనే మేము కాల్ చేపించేసాం. ఇది మాకు నష్టం, మాకు పద్ధతి బాగాలేదు, మళ్ళీ చేపించేసాం. ఇల్లు కట్టుకుని ఆమె అక్కడనే ఉంటుంది కదా. ఆమె ఫోటో ఏమైనా ఉందా మీ దగ్గర? నెంబర్ ఉంటే నెంబర్ మీద ఏమన్నా? నెంబర్ అయితే ఉంది నాకు. నెంబర్ పాతది. దాని మీద ఏమన్నా పాత ఏమన్నా ఫోటోలు? రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న మౌనికని హోంగార్డ్ మధుసూదన్ 7 ఏళ్లుగా ప్రేమించి శారీరకంగా వాడుకున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో మధుసూదన్ పాలమాకుల గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ పద్మజ వద్దకు తీసుకువెళ్లి అబార్షన్ చేయించాడు. ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కొలీగ్ సుచిత అందిస్తారు. సుచిత, ఏంటి అసలు ఏం జరిగింది? ఇప్పుడు నిజంగానే అబార్షన్ చేయించడం వల్ల ఆవిడ చనిపోయారా, లేకపోతే ఏంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏంటి? మీ దృష్టికి వచ్చిన మ్యాటర్ ఏంటి సుచిత?
రాజుగారు వీళ్ళు 7 ఏళ్ల నుంచి ప్రేమించుకున్నారు అని చెప్పచ్చా, లేకపోతే ప్రేమ అనే పేరులో మధుసూదన్ మౌనికని లోబర్చుకున్నాడా అని కూడా చెప్పచ్చా అనేది అర్థం కాని విషయం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే గత 7 ఏళ్ల నుంచి కూడా వాళ్ళిద్దరూ బయట వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే వాళ్ళు ప్రేమించుకున్నారని చెప్తున్నారు. కానీ ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో మౌనిక అనే అమ్మాయి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న 29 ఏళ్ల మౌనిక, అలాగే ఫింగర్ ప్రింట్ విభాగంలో హోంగార్డ్గా పనిచేస్తున్న మధుసూదన్, ఇద్దరు 7 ఏళ్లుగా ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని చెప్తున్నారు. కాకపోతే ఇన్ని రోజుల నుంచి కూడా బయటకు రాని విషయం, 7 ఏళ్ల నుంచి బయటకు రాని విషయం ఇప్పుడు కొత్తగా అమ్మాయి గర్భం దాల్చడంతోనే బయటకు వచ్చి చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళిద్దరి మధ్యన జరిగిన దానికి సంబంధించి అమ్మాయి గర్భం దాల్చిన అమ్మాయిని అంటే 4 రోజుల క్రితం అమ్మాయి గర్భం దాల్చింది తెలిస్తే ఎలాగైనా ఆ అమ్మాయికి అబార్షన్ చేయించాలి అన్న ఆలోచనతో మధుసూదన్ ఒక మంచి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా పద్మావతి అనే ఒక చిన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి, పద్మజ అనే ఒక చిన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి అబార్షన్ చేయించే ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ వరకు బానే ఉంది. అబార్షన్ చేసేంత ఆర్ఎంపీ డాక్టర్స్ అంటే మేజర్గా చిన్న చిన్న జ్వరాలు, దగ్గులు, జలుబులు ఇక్కడ వరకు బాగానే, కానీ అబార్షన్ చేసే స్థాయిలో అంటే అంతగా వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. మేబీ ఆమె ఏ రకంగా అబార్షన్ చేసిందో మొత్తానికి అయితే మౌనికకి తీవ్రమైన రక్తస్రావం జరగడం జరిగింది. అయితే ఈ రక్తస్రావం అంతా చూసి కూడా అరే ఒక పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఏమైపోతుందన్న భయంతో, అంటే నిజంగా ఇప్పుడు అమ్మాయికి ఏమన్నా ఖచ్చితంగా అది మధుసూదన్ తల మీదే పడుతుంది, నాణ్యత మీదే పడుతుంది అన్న భయంతో అయితే అమ్మాయిని శంషాబాద్ సంబంధించి ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు మధుసూదన్. కాకపోతే ఆ ప్రయత్నంలో భాగంగా తీసుకెళ్లిన దారి మధ్యలో అమ్మాయి తీవ్ర రక్తస్రావం జరిగైతే చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఒకవైపు ఈమె నిజంగానే గర్భం దాల్చి అబార్షన్ చేయించడానికి తీసుకెళ్లి రక్తస్రావం జరిగి చనిపోయిందా, లేకపోతే ఒకవేళ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేక కావాలనే ఎవరైతే ఆర్ఎంపీనారో ఆవిడతో పన్నాగం పన్ని చంపించాడా అన్న కోణంలో, 2 కోణంలో అయితే దర్యాప్తు కొనసాగుతూ వస్తుంది. ఎవరైతే మౌనికకు సంబంధించిన తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఒక పట్టుదలతో ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం చెయ్యాలి నేను అనే పట్టుదలతో 29 ఏళ్ళు వచ్చినా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా కష్టపడి చదువుకుంటూ జీవనం సాగిస్తున్న మౌనికని ఇలా చేయడం ఎంతవరకు సమంజసం? అంటే ఇదంతా కూడా తను కావాలనే చేశాడంటూ కూడా ఆ మౌనిక తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. సుచిత, అంటే ఈ యొక్క ఆర్ఎంపీ డాక్టర్ పద్మజ విషయంలో ఇంత ముందు కూడా ఇలాగే ఈ యొక్క అబార్షన్ చేయించారు అన్న వేలు కూడా ఆవిడ మీద కూడా కేసులు నడుస్తున్నాయని చెప్పని కూడా మనం ఇప్పుడు ఒక మెడికల్ షాప్ అతను మాట్లాడడం మనం వింటున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి అనుభవం లేని ఆ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడం ఏంటి అసలు? ఎలా అంటే కావాలని ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఏమన్నా ఇందులో వేరే కోణం ఉండి ఉండొచ్చేమని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎస్ రాజు గారు, ఎందుకంటే ఈ పద్మజ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆర్ఎంపీ డాక్టర్, ఆవిడ మీద ఇంతకు ముందు కూడా ఇలాంటివి చేసింది, ఇలాంటివి జరిగాయి. అంటే ఇలా ఎవరైనా వచ్చి మాకు ఆడపిల్ల కావాలి, మాకు మగపిల్ల అంటే మాకు డాక్టర్ ఆడపిల్ల పుట్టిందని చెప్పింది, మాకు వద్దు, మాకు మగపిల్లడే కావాలి, మాకు అబార్షన్ చేయండి అంటే, ఇప్పుడు బయట వేరే పెద్ద పెద్ద హాస్పిటల్స్ అయితే మీకు ఆడపిల్ల ఖచ్చితంగా అబార్షన్ చేయాలంటే ఆడపిల్ల పుడుతుందని చెప్పి అబార్షన్ చేయమంటే తప్పకుండా ఏ డాక్టర్ కూడా చెయ్యరు. ఎందుకంటే అలా చేయడం వల్ల వాళ్ళ మీద కేసు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇలా చిన్న చిన్న ఆర్ఎంపీ డాక్టర్ లైక్ పద్మజ లాంటి వాళ్ళు ఇలాంటివి చేసి డబ్బుకు ఆశపడి ఇలాంటివి చేసి చాలా మంది ప్రాణాల మీద కూడా తీసుకొచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయంటూ ఇందాక మందుల షాప్ ఓనర్ చెప్పినది కూడా మనం విన్నాం. ఇప్పటికే పద్మజ మీద ఇలాంటివి 2-3 కేసులు కూడా ఇంతకు ముందు ఉన్నాయంటే, ఇలా ఈ ఆర్ఎంపీ డాక్టర్ ఇంతకు ముందు కూడా 2-3 అబార్షన్ చేసిందంటూ కూడా, అంటే వాళ్ళకు కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అబార్షన్ జరిగిన తర్వాత అంటూ కూడా ఉన్న ఆరోపణలు అన్ని, అంటే ఇంతకు ముందు 2-3 కేసులు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మేజర్గా ఈ ఆర్ఎంపీ డాక్టర్లు ఎవరైతే ఉంటారో జలుబు, దగ్గు, జ్వరం లాంటి చిన్న చిన్న వాటికైతే ఓకే బాగానే ఉంటుంది, కానీ మరి అబార్షన్ చేసే స్థాయిలో అయితే వాళ్ళకి అంతగా తెలిసి ఉండకపోవచ్చు. కాకపోతే అలాంటి పద్మజ దగ్గరికి ఇప్పటికే 4-5 వచ్చి అబార్షన్ చేయించుకున్నారంటే నిజంగా ఆవిడ డబ్బుకి ఎంత ఆశపడి ఇలాంటివన్నీ చేస్తుంది అనేది ఒకవైపు అయితే, ఇంకొకటి ఆమెకు సంబంధించి ఇంతకుముందు కూడా ఎవరైతే అబార్షన్ చేయించుకున్న ఉన్నారో వాళ్ళు కూడా రకరకాల హెల్త్ ఇష్యూస్ వచ్చాయని కూడా, ఇంకా మళ్ళీ అబార్షన్ చేయించిన తర్వాత మళ్ళీ గర్భం దాల్చడానికి ఇబ్బంది అని కూడా చాలా మంది ఉన్నారంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మేజర్గా ఇలాంటి ఆర్ఎంపీ డాక్టర్లు ఎవరైతే ఇలాంటివన్నీ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా తీవ్ర కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు ఎవరైతే మౌనిక తల్లిదండ్రులు వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుచిత. పద్మజ డాక్టర్ ఎవరు? పద్మజ డాక్టర్ ఆమె ఇక్కడ లేదు, కాల్ చేసింది లాస్ట్ ఇయర్, సంవత్సరం అవుతుంది లేదు ఇక్కడ. క్లినిక్ ఏడ నడిపిస్తున్నారు? ఇక ఇంట్లోనేమో. అక్కడ కిందకు ఉంటుంది, కళ్ళు ఉంటుంది, అక్కడ ఉంటుంది. అదే మేము పోయినసారి ఒకసారి ఇన్సిడెంట్ జరిగితే మేము కాల్ చేపించేసాం.